నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం ఇలా కలుసుకోవడం చాలా సంతోషదాయకం, చాలా సంతోషం. ఈరోజు ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే నేను మొదలు పెట్టదలిచాను. ఈరోజు మనం తీసుకునేటువంటి విషయం ఏమిటంటే ధనం మనిషి ప్రపంచం. ధనం లేకుండా మనిషి బతకలేడు అనేది జగమెరిగిన సత్యం. చిన్న పిల్లవాడికి కూడా తెలుసు, 3 సంవత్సరాల పిల్లవాడికి కూడా తెలుసు ధనం అంటే ఏమిటో అని. నాకు ఒక మనవడు ఉన్నాడు, వాడు 3 సంవత్సరాల 2 మాసాలు వాడి వయస్సు. వాడనే కాదు, నేను వేరే పిల్లల్ని కూడా చూశాను. ఏంటంటే వాళ్ళ చేతికి ₹1 కానీ ₹5 కాయిన్ ఇస్తే పైసల్ అంటాడు వాడు, పైసల్. ఇంక ఇవ్వడు, వాడు అట్లాగే గట్టిగా పట్టుకుంటాడు అన్నమాట. అంటే పైసల ద్వారా ఏదైనా కొనుక్కోవచ్చు అనేటువంటి ఆలోచన అందరికీ వచ్చేసింది. పైసల యొక్క విలువ కూడా తెలిసింది. డబ్బును చూస్తే గుర్తుపడతారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. వాళ్ళ దేశంలో ఉన్న కరెన్సీ కాదు, బయట దేశాల్లో ఉన్న కరెన్సీ కూడా వాళ్ళు గుర్తుపడతారు. అందుకనే విత్తం ప్రతి పనికై నిమిత్తం. విత్తం అంటే ధనం. ధనం ప్రతి పనికి కూడా నిమిత్తం, అవసరమే, కాదనలేం. అయితే ఈరోజు మనం డబ్బు పుట్టుక, దాని ఉపయోగాలు, డబ్బు ద్వారా వచ్చేటువంటి అనర్థాలు, దాని యొక్క దుష్ఫలితాలు, చెడు ఫలితాలు, మంచి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ అతి తేలిగ్గా దరిద్రము బారిన పడకుండా మనిషి చాలా సుఖంగా ఉండేటువంటి ఫార్ములా ఒకటి మన దగ్గర ఉందన్నమాట. ఆ ఫార్ములా గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ధనం మూలం ఇదం జగత్. ఇది ఎప్పటి నుంచో ఉంది, అనాదిగా ఉన్నటువంటి, ప్రచారంలో ఉన్నటువంటి ఒక చాలా ప్రధానమైనటువంటి వాక్యం. ధనం మూలం. మూలం అంటే ఆధారమైనటువంటిది అని. ఇదం అంటే ఇక్కడ. ఎక్కడ ధనం ఆధారం? ప్రతి పనికి ఆధారం ఎక్కడ? జగత్తు. జగత్తు అంటే ఈ భూప్రపంచం. డబ్బు యొక్క ఉపయోగం కానీ మరొక దాని యొక్క ఉపయోగం కానీ భూమి మీదే ఉంది, బయట ఎక్కడ లేదు కదా. ఎందుకంటే బయట అసలు ప్రాణి అనేటువంటిదే లేదు. బయట అంతా కూడా మనకు తెలిసినంత వరకు అన్ని గ్రహాలు, మనిషి పరిశోధించినటువంటి గ్రహాలన్నిట్లో కూడా ఎక్కడ కూడా ప్రాణుల యొక్క జాడ లేదు. ఎలాంటి ప్రాణులు ఉన్నట్టు మనకు ఆధారాలు ఇప్పటివరకు అయితే దొరకలేదు. వాతావరణం కూడా లేదు, అదంతా మీకు తెలుసు. అయితే ఈ ధనం అనేది అనేక రూపాల్లో ఉంటుంది. ధనం అంటే ఇక్కడ సంపద అనే అర్థం మనం చేసుకోవాల్సింది. వెల్త్, సంపద అనేక రూపాల్లో ఉంది. అంటే సహజమైనటువంటి సంపద ఉంది, మనిషి సృష్టించినటువంటి సంపద కూడా ఉంది. ప్రకృతి మొత్తం కూడా సంపదతో నిండిపోయి ఉంది అసలు. ఇది చైతన్యం యొక్క ప్రసాదం, లేదా సూటిగా ఇంకొక మాటలో చెప్పాలంటే భగవత్ ప్రసాదం. భగవంతుడు ఇచ్చినటువంటి, అనుగ్రహించినటువంటి, సృష్టికి తోడుగా, నీడగా, సహాయకారిగా, సహాయ చేసేటువంటి విధంగా ఈ యొక్క సంపద సృష్టించబడింది. చూడండి, ప్రాణులు ఉన్నాయంటే, ప్రాణులు అంటే యానిమల్స్ అనుకోండి, రకరకాల ప్రాణులు, కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి. ఇప్పుడు చెట్టు చేమ ఉంది, అవి కదలలేవు. మిగతా అన్ని కదిలేటువంటి ప్రాణులు ఉన్నాయి. కొన్ని నిశ్చలంగా ఒకే చోట ఉండేటువంటి ప్రాణులు ఉన్నాయి. కొద్దిగా వివరంగా చెప్పాలని ఇలా చెప్తానే తప్ప మీకు తెలియదని కాదు. అయితే ఈ ప్రాణులు మనుగడ కొనసాగించాలంటే వాటికి మరి ఆహారం అవసరం,
వాటికి శక్తి కావాలి, శక్తి కావాలంటే ఆహారం కావాలి, ఆహారం కావాలంటే అది అప్పటికే వారు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో అది దొరకాలి. అది కూడా ఏర్పాటు చేయబడి ఉంది, ఏర్పాటు చేసేశారు పెద్ద ఆయన. ఇక సౌకర్యాల విషయానికి వస్తే మనిషి ఏం చేశాడంటే నాగరికత పెరుగుతున్న కొద్దీ ఈ మనుషుల యొక్క ఆలోచన విధానంలో మార్పులు వస్తున్న కొద్దీ, తెలివితేటలు పెరుగుతున్న కొద్దీ, అవి నిజంగా తెలివితేటలా మరొకట తర్వాత ఆలోచిద్దాం, బుద్ధి అభివృద్ధి చెందిన కొద్దీ ఈ మనుషులకి ముఖ్యంగా అనేక సౌకర్యాల యొక్క అవసరం ఏర్పడింది. ఆ అవసరాలను తీర్చుకోవడానికి వీళ్ళు సృష్టించినటువంటి ధనం వేరు. ప్రకృతి ద్వారా చైతన్యము భగవంతుడి ద్వారా సృష్టించబడినటువంటి ధనం ఒకటైతే, మనిషి తన తెలివితేటలతో తన యొక్క సౌకర్యాలను పెంచుకోవడానికి, ఇంకా సుఖమైనటువంటి జీవితం గడపడానికి సృష్టించినటువంటి ధనం వేరు. ఇలా మనిషి చేత సృష్టించబడినటువంటి ధనం ఏదైతే ఉందో అది చాలా అనర్థాలకి దారితీసింది. డబ్బును సంపాదించాలి, ఎందుకు డబ్బు సంపాదించాలని అనుకుంటారండి? చాలా సులువైనటువంటి జవాబు, ఇదేమి బ్రహ్మరహస్యంగా. తన యొక్క సుఖాలను పెంచుకోవడానికి ఒకటి, రెండోది మానసికంగా తాను చాలా దృఢంగా ఉండడానికి, మానసికంగా బలంగా ఉండడానికి. ఈ వ్యక్తి మానసికంగా తనను తాను చాలా దృఢంగా ఉన్నాడని భావించడానికి, మానసికంగా నేను చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను, నాకు నేను రక్షణగా ఉన్నాను, నేను చెక్కు చెదరను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి భావన, ఫీలింగ్ కలగడానికి విపరీతమైనటువంటి ధనాన్ని మనిషి సేకరించేటువంటి ప్రయత్నంలో ప్రకృతిని కూడా నాశనం చేశాడు. కేవలం తన యొక్క తృప్తి గురించి ధనాన్ని సంపాదించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో, సంపదను సంపాదించాలని ఒకే ఒక ఉద్దేశంతో ప్రకృతిలో ఉన్నటువంటి సంపదను అంతా కూడా పాడు చేశాడు, సర్వనాశనం చేశాడు అనొచ్చు అనుకోండి. లేకపోతే మనిషికి భూగర్భంలో, భూమి లోపట ఉన్నటువంటి ఆ వస్తువులను వెతకాల్సినటువంటి పని ఏమిటి? కేవలం భూమి మీద ఉన్నటువంటి వస్తువులతో సంతృప్తి చెంది ఉంటే, ఆనందంగా ఉండి ఉంటే, భూమిని వేల కిలోమీటర్ల వరకు అన్వేషించి కొన్ని కిలోమీటర్ల మేరకు భూమిని తవ్వి దాంట్లో ఉన్నటువంటి ఖనిజాలను బయటికి తీసి వాటిని శుద్ధి చేసి దాన్ని అమ్మి రకరకాల రూపాల్లో అమ్మి డబ్బును సంపాదించాల్సినటువంటి అవసరం ఏమిటి చెప్పండి? మనిషి బతికితే సుమారుగా ఇప్పటికి కూడా ఒక 100 సంవత్సరాలు, ఎవరో ఒకరు 120, 130 బతుకుతారు. అది లెక్కలోకి రాదు, దాన్ని మనం అంత సీరియస్గా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం భూమి మీద 120 సంవత్సరాలు పైబడి బతికిన వాళ్ళు ఎంతమంది ఉంటారు మనం చేతి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కాబట్టి ఇతను బతికేటువంటి 100 సంవత్సరాల లోపే 80, 90 బతికేటువంటి మనిషి తను ఆరోగ్యంగా ఉన్నంతసేపు కొన్ని అవసరాలు ఉంటాయి, అవి తీర్చుకోవడానికి డబ్బు అవసరం. ఎందుకంటే ఏదైనా కానీ ఉచితంగా ఎవరు ఇవ్వరు కాబట్టి డబ్బు ఇవ్వాల్సిందే. దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ యాజ్ ఎ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫ్రీ టీ ఆర్ కాఫీ అని మనం అంటుంటాం. నోబడీ ఆఫర్స్ ఎనీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నీకు ఉచితంగా ఎవరు ఏదైనా ఇస్తున్నారంటే దాని వెనక ఏదో ఆశించి ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి సరే, సంపద ఈ విధంగా అభివృద్ధి చేసుకోవాలని మనిషి అనుకుంటూ వచ్చాడు. అయితే మొదట్లో కేవలం ప్రకృతిలో ఉండేటువంటి వనరులు, చెట్టు చేమ, అక్కడ లభించేటువంటి వస్తువులన్నీ కూడా, తేనె, ఇతరత్ర, ఇవన్నింటినీ కూడా మనిషి సేకరించి తన యొక్క అవసరాలు తీర్చుకునేవాడు. పశువులు, తర్వాత పశువులను పెంచడం,
కొన్ని వేల సంవత్సరాల తర్వాత వ్యవసాయం చేయడం, ఇవన్నీ కూడా నేర్చుకొని వాటి ద్వారా సంపదను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే వ్యవసాయం మొదలైందో అనుకూలమైనటువంటి భూములు అంటే నది ప్రాంతంలో లేదా చెరువు పక్కన ఇట్లా కాలువ అంటే ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో అక్కడ ఆ భూములకి ఎక్కడ లేనటువంటి విలువ వచ్చింది. విలువ రాలేదు, విలువను ఈయన తీసుకొచ్చాడు మనిషి. సో ఆ విధంగా భూమిని సేకరించడం, తర్వాత భూస్వామి అవ్వడం, ల్యాండ్ లార్డ్ అవ్వడం, ఆ ల్యాండ్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే ఆయనే ధనికుడు అనేటువంటి ఒక గుర్తింపు ఆ రోజుల్లో వచ్చేసింది. భూమి ఎక్కువ కావాలని చెప్పేసి ఈయన ఏం చేశాడు, 10 మందిని పోగు చేసుకొని పక్కవాడిని బలవంతంగా తన యొక్క బలాన్ని ఉపయోగించి, మంద బలాన్ని ఉపయోగించి వాడిని అక్కడి నుంచి తొలగించేసి ఆ వ్యక్తిని ఆ భూమిని కూడా కలుపుకొని ఆ విధంగా ఈ సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇట్లాగే రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి, రాజ్యాలు రాజులు ఏర్పడ్డాయి ఈ విధంగానే, కేవలం భూమి గురించే. భూమి ఎక్కువ ఉంటే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, ఎక్కువ ఉత్పత్తి వస్తే ఎక్కువ గుర్తింపు వస్తుంది, ఎక్కువ ధనం ఆ వ్యక్తి దగ్గర వచ్చి చేరుతుంది. తర్వాత ఏమైందంటే బార్టర్ సిస్టమ్, అంటే నా దగ్గర ఉన్న వస్తువు నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్నటువంటి వస్తువు నాకు ఇవ్వు, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనుకోండి. దీన్నే అదిలా బదిలీ అని కూడా అంటారు కదా, అది వచ్చేసింది. సో నా దగ్గర జొన్నలు ఉన్నాయనుకోండి, మీకు ఇచ్చేసి మీ దగ్గర ఉన్న గొర్రెలను నేను తీసుకుంటాను, మీ దగ్గర గొర్రెలను ఇచ్చి లేదా మీరు ఒక ఆవును తీసుకుంటారు, గేదెని తీసుకుంటారు, లేదా ఆహార పదార్థాలు తీసుకుంటారు, బట్టలు. ఈ విధంగా ఎక్స్చేంజ్ పద్ధతి కూడా వచ్చేసి బార్టర్ సిస్టమ్ అంటాం. బార్టర్ సిస్టమ్ తర్వాత ఇది మనిషికి నచ్చలేదు. ఏం చేశాడంటే ఎంత అని ఇచ్చి పుచ్చుకుంటాం కాబట్టి ఒక నాణ్యాన్ని, కాయిన్ లేదా ధనాన్ని ఇప్పుడు దానికి ఒక విలువనిచ్చి ముద్రించో తయారు చేసో అందరి చేత ఒప్పించి దీని ద్వారా కూడా మనం వస్తువులను తీసుకోవచ్చు. దాన్ని కొనుగోలు, అమ్మకాలు ఇవి కూడా మొదలైనవి. ఎప్పుడైతే నాణ్యాలు, కాయిన్స్, కరెన్సీ వచ్చేసిందో దాని ద్వారా విపరీతమైనటువంటి ట్రేడ్ అంటే వ్యాపారం మొదలైంది. ఆ విధంగా చేస్తూ వచ్చాడు, అది అయిపోయింది. ఇప్పుడు అదే ధనాన్ని సంపాదించడానికి విదేశాలకు వెళ్ళడం ఎందుకు అంటే, ఎక్కడ పచ్చగుంటే అక్కడ గేదె వెళ్ళి మేసినట్టు ఇక్కడికంటే ఇదే పనిని అక్కడ చేస్తే ఇక్కడ చేసేటువంటి శ్రమ విదేశాలలో చేస్తే డబ్బు ఎక్కువ వస్తుందని చెప్పేసి విదేశాలకు పోవడం. ఈరోజు ప్రతి దేశంలో నుంచి లక్షలాది మంది విదేశాలలో ఉన్నారంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళు అక్కడ ఏదో సేవ చేయడానికి పోలేదు, వాళ్ళు కేవలం డబ్బును సంపాదించడానికి పోయారు అనమాట, అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి ధన మూలం ఇదం జగత్, ధనము అన్నిటికీ ఆధారము. ఆ ధనం లేకుండా మనం బ్రతకలేము అనేటువంటి పరిస్థితిని మనిషి సృష్టించాడు. ఇది సహజంగా వచ్చినటువంటిది కాదు, ఇది మానవ సృష్టి. సో మనుషులు సృష్టించిన దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి, మీరు గమనించండి. ప్రకృతి సృష్టించిన దాంట్లో లోపాలు చాలా వెతికితే తప్ప మీకు దొరకవు. కానీ మనిషి సృష్టించిన ప్రతిదీ కూడా అనేక ఇబ్బందులకి, అనేక కష్టాలకి అది నిలయం అయిపోయింది, అదే ఆధారం అయిపోయింది, ఆలవాలం అయిపోయింది అంటాం. ఆ విధంగా జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ధనం ఎట్లా సంపాదించాలి, ఏ విధంగానైనా సంపాదించు అనేది వచ్చేసింది. ఏ విధంగానైనా సంపాదించు, మంచి లేదు, చెడు లేదు, అది హింస కానీ, అహింస కానీ, మోసం కానీ, దగ కానీ, ఏదైనా చేయి కానీ డబ్బు సంపాదించు అనేటువంటి స్థితికి దిగజారిపోయారు ఇప్పుడు మనుషులు. అంటే డబ్బు సంపాదించడానికి జూదము, మద్యాన్ని అమ్మడం, లేదా మాదక ద్రవ్యాలు అమ్మడం, వ్యభిచారం చేయడం, వ్యభిచారాన్ని కూడా వృత్తిగా తీసుకున్నారు. అంటే శరీరాన్ని అమ్ముకొని ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ విధంగా డబ్బు సంపాదించడం. అలాగే ఇంకా చాలా ముందుకు పోయి క్లబ్బులు ఇవన్నీ పెట్టి అక్కడ వ్యక్తుల చేత పేకాట ఆడించడం, వాళ్ళ చేత మందు తాగించడం,
అంటే మత్తు పానీయాలు తాగించడం, అక్కడే అన్ని అసభ్యకరమైనటువంటి ప్రదర్శనలు చేయడం, ప్రతిదీ కూడా ఇక మొదలైంది అనుకోండి. ఇది ప్రతి దాన్ని వ్యాపారంగా మార్చేశాడు మనిషి. ఎక్కడ వీలుంటే అక్కడే, రాజకీయం కానివ్వండి, అది ఏ రంగం అయినా సరే ప్రతి రంగం వ్యాపారంగా మార్చేసి దాని ద్వారా డబ్బును సంపాదించి, ఇక కొత్త ఒక ట్రెండ్ ఏం మొదలైందంటే ఎక్కువ డబ్బు సంపాదించడమే జీవితం యొక్క పరమార్థం. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు మేక్ మనీ, ఎర్న్ మోర్. అర్థం లేకుండా పోయిందన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో ధనికుడు ఎవరు, ధనికుడి యొక్క స్థానం నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఇట్లా తీసుకొచ్చారు. ఆ ఊర్లో నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు, డిస్ట్రిక్ట్లో నెంబర్ 1 నెంబర్ 2, ఈ విధంగా 10 వరకు 100 వరకు టాప్ రిచెస్ట్ మెన్ ఇన్ ద వరల్డ్, టాప్ రిచెస్ట్ మెన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ టౌన్ ఆఫ్ దట్ కంట్రీ, ఈ విధంగా తీసుకొచ్చేసేసరికి మనుషుల్లో ఒక లేని ఆలోచన వచ్చేసింది. ఏంటంటే నేను అందరి చేత చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తిగా, సంపద కలిగినటువంటి వ్యక్తిగా నేను గుర్తింపు పొందాలని అన్ని రకాల పనులు చేయడం మొదలుపెట్టారు. ఇక దాంట్లో మంచి చెడు అనేటువంటి విచక్షణ లేదు. అందుకే చరిత్రను మనం పరిశీలిస్తే వాళ్ళు ఏమన్నారంటే మనిషికి 4 రకాల లక్ష్యాలు ఉండాలి. మనిషి జీవితం యొక్క లక్ష్యాలు ఎలా ఉండాలి అంటే వాటినే పురుషార్థములు అన్నారు. పురుషుడు అంటే ఇక్కడ మేల్ అని కాదు, స్త్రీ కానీ పురుషుడు కానీ మనిషిగా జన్మించినటువంటి వాడు ఈ 4 గురించి, ఈ 4 లక్ష్యాలను గురించి తన జీవితాన్ని గడపాలి. ఏంటి? ధర్మము, అర్థము, కామము, మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలని పెట్టారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలివి గలవాళ్ళు, మహాత్ములు అనుకోండి, సమాజాన్ని ఒక పద్ధతిలో నడపాలని అనుకున్న వాళ్ళు, సమాజంలో ఎలాంటి అవకతవకలు జరగకూడదు అని భావించినటువంటి వాళ్ళు ఇది పెట్టారు. అంటే మొదట ధర్మాన్ని పెట్టారు. ధర్మము అంటే చెయ్యతగ్గది, ఎవరైనా సరే చెయ్యతగ్గది, అదే చెయ్యాలి అన్నమాట. తర్వాత ఏమొచ్చింది? అర్థం వచ్చింది. అర్థము అంటే సంపద, డబ్బు అనుకోండి, సంపద అనేక రూపాల్లో ఉన్నటువంటి డబ్బు, అనేక రూపాలు అర్థము. కామము అంటే కోరిక, మనిషికి రకరకాల కోరికలు ఉంటాయి, శరీర సంబంధమైనవి, మానసిక సంబంధమైనవి. ఇలా ఈ విధంగా ఈ 2 రకాల కోరికలు అతనిలో ఉంటాయి. ఆ కోరికలను తీర్చుకోవచ్చు. తర్వాత మోక్షం అంటే మానవుడిగా పుట్టినందుకు లోతుగా వెళ్ళి అసలు ఈ సృష్టి వెనుక ఏమైనా రహస్యం ఉందా అని తెలుసుకున్న దాన్ని మనం మోక్షం. ఇప్పటికి ఈ వీడియో వరకు ఇలా అనుకుందాం. ఈ సృష్టికి మూలమైనటువంటిది ఏది? అదే మోక్షం. దాన్ని తెలుసుకోవడమే మోక్షం. అయితే వీళ్ళు ఏం చేశారో మీరు చూస్తే, అర్థము అంటే డబ్బును, సంపదను మొదట పెట్టలేదు. పెడితే ఈరోజు సమాజం ఈ విధంగా కూడా ఉండేది కాదనమాట. ఈ అర్థము, కామము, కోరిక, డబ్బు, ఈ రెండింటిని కాపాడడానికి ఒక గోడలాగా ఒకవైపు ధర్మాన్ని పెట్టారు, ఇంకోవైపు మోక్షాన్ని పెట్టారు. అంటే ధర్మము, మోక్షం అనే 2 ప్రహరీ గోడల మధ్య, కాపలాదారుల మధ్య, బలమైనటువంటి కాపలాదారుల మధ్య ఈ అర్థాన్ని, తర్వాత కామాన్ని పెట్టారు. చూడండి, ఒక ఇంట్లో ఒక దొంగ జొరబడాలంటే అక్కడ ఎలాంటి గార్డ్స్ లేరనుకోండి, అంటే గూర్ఖా లేడు, ఎలాంటి సెక్యూరిటీ లేదు, వాడి పని చాలా తేలికైపోతుంది. తేలిగ్గా వాడు ఆ ఇంట్లోకి జొరబడి ఎవరు లేని సమయంలో సరే వాడి వీలుని బట్టి వాడు దొంగతనం చేస్తాడు. కానీ అదే ఇంటికి చుట్టూ సీసీటీవీ కెమెరాలు, అక్కడ ఆ ఇంటి చుట్టూ తిరిగేటువంటి కుక్కలు, కాపలా కుక్కలు, అలాగే బలమైనటువంటి ఒక 5-6 సెక్యూరిటీ సిబ్బంది, ఇవన్నీ ఉన్నాయనుకోండి, పెద్ద ప్రహరీ గోడ, ఆ గోడకి మళ్ళీ ఈ యొక్క సోలార్ ఫెన్సింగ్, ఇవన్నీ పెట్టారనుకోండి, ఎవడు సాహసం కూడా చేయలేడు. ఆ ఇంట్లోకి జొరబడి ఏదైనా దొంగలించాలంటే సాహసం కూడా చేయలేడు, భయపడతాడు. 1కి 1,00,000 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అదేవిధంగా
మనిషిని వదిలేస్తే డబ్బు గురించి తన కోరికలను తీర్చుకోవడానికి ఏదైనా అఘాయిత్యం వీడు చేస్తాడు అని చెప్పేసి ఏం చేశారంటే ఈ అర్థాన్ని, సంపదను ఎలా సంపాదించాలి, ధర్మంగా సంపాదించాలి. ధర్మం అంటే ఏమిటి? సమాజంలో ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి నియమాలు. దాంట్లో మళ్ళీ మినహాయింపు లేదు. నువ్వు నేను చెయ్యను అది ఇది అని లేదు, మినహాయింపు లేదు, చెయ్యాల్సిందే. అలాంటి ధర్మాన్ని ఒకవైపు పెట్టి చివరిగా ఏం చేశారంటే నీ జీవితం యొక్క పరమార్థం, జీవితం యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం ఏమై ఉండాలి అంటే జీవితం ప్రారంభం నుంచి చివరి వరకు, పుట్టుక నుంచి చనిపోయే వరకు నీ ఉద్దేశం ఏమై ఉండాలి? మోక్షం. అంటే ఈ జగత్తుకు, ఈ ప్రపంచానికి మూలమైనటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం నిర్విరామంగా, అంటే పుట్టిన నాటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి తిరిగి చనిపోయేంత వరకు నువ్వు చేయాల్సిందే అని అదొకటి పెట్టారు. కాబట్టి మనిషిలో ఉన్న కోరికలను నియంత్రించడానికి, అదుపులో పెట్టడానికి ధర్మము మోక్షము పనిచేశాయి. డబ్బు ఏ విధంగా సంపాదించాలి అనే దాంట్లో పక్కదారులు పట్టొద్దని చెప్పేసి, అఘాయిత్యాలకు పాల్పడొద్దని చెప్పేసి అక్కడ కూడా రెండు బలమైనటువంటి కాపలాదారులని, బలమైనటువంటి ఒక పెద్ద సైన్యాలను రెండింటిని పక్కన పెట్టారు. అదే ధర్మం ఒకవైపు ఒక సైన్యము, ఇంకొక వైపు మోక్షం అనేటువంటి అద్భుతమైనటువంటి కాపలాదారుణ్ణి అక్కడ పెట్టారు. అయినప్పటికీ మనిషి యొక్క ఆగడాలు ఏమాత్రం ఆగలేదు. డబ్బు సంపాదించడానికి ఎక్కడి దాకా పోయారంటే, నేను ఇంతకుముందు చెప్పినవే కాకుండా మనుషుల్ని కూడా, పశువులను, సంతలో పశువులను అమ్మినట్టు అమ్మారు. కొన్ని వందల సంవత్సరాల పాటు అది జరిగింది. స్లేవ్ ట్రేడ్ అంటారు. అంటే మనుషులను అంగట్లోకి తీసుకొచ్చి వాళ్ళని అమ్మేయడం. ఎవరైతే కొంటారో వాళ్ళు వాళ్ళ చేత పని చేయిస్తారు. వాడికి ఏం జీతం ఉండదు, ఏముండదు, వాడికి ఏం హక్కులు ఉండవు, వాడు నోరు మూసుకొని పనిచేయాలి. నానా హింసలు పెట్టారండి, ఒకటి రెండు కాదు. ఇప్పుడు కూడా ఈ మిడిల్ ఈస్ట్లో కనుక వర్కర్స్ ఎవరైతే పోతారో, ముఖ్యంగా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, నానా హింసలకి వాళ్ళు గురి అవుతారు. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. కాబట్టి డబ్బు మనిషికి సంతోషాన్ని తెచ్చిపెట్టడానికి సృష్టించబడ్డప్పటికీ అనేక ఇబ్బందులనే తీసుకొని వచ్చింది తప్ప ఇది ఆశించిన మేరకు సంతోషాన్ని ఇవ్వలేదు. కాబట్టి డబ్బు ఎంత అవసరం, ఎలా సంపాదించాలి, ఎలా సంపాదిస్తే మనం శాంతిగా ఉంటాం, డబ్బు ద్వారా మనం పీడింపబడమో అది మరొక వీడియోలో చూద్దాం. ఇది మొదటి భాగం. రెండవ భాగం త్వరలో మీ ముందుకి వస్తుంది. నమస్కారం.